నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. నగరంలోని 24వ డివిజన్ సమతా నగర్లో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన కమ్యూనిటీ హాలుకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భూమి పూజ నిర్వహించారు. కాలనీ రోడ్లు, మంచినీటి వసతి, కాలువల నిర్మాణాలు తాను ఎమ్మెల్యే ఉన్నప్పుడే చేయటం జరిగిందన్నారు. టీడీపీ నాయకులు అభివృద్ధి ఎక్కడ చేయలేదని మీడియాని అడ్డుపెట్టుకుని ఏదో అభివృద్ధి చేశారని పేపర్లలో రాయించుకుంటున్నారని బాలినేని అన్నారు. నియోజకవర్గంలో 4,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. నగరంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పథకాలు నేరుగా లబ్ధిదారుడికే వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి సర్టిఫికేట్ అయినా చిన్న పథకాలైనా వచ్చే పరిస్థితి లేదన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చంద్రబాబు మహిళలను మోసం చేశారని ఆరోపించారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మనందరం బాగుంటామని స్పష్టం చేశారు. మీకు ఎలాంటి కష్టం వచ్చినా మీ బాలినేని వాసన్న ఉన్నాడని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ, హరిబాబు, నగరాధ్యక్షులు కటారి శంకర్, గంటా రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ, బేతంశెట్టి సిద్ధు, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నటువంటి కమ్యూనిటీ హాల్ ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చాం. మీరు వెంటనే కూడా పనులు మొదలు పెట్టుకొని మరి కమ్యూనిటీ హాల్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ప్రతిపక్షాలు మేము డెవలప్ చేసామంటారు. ఏం చేశారంటే రోడ్డు మీద రోడ్డేసి రంగు పూసారు. అది తప్ప స్లమ్ ఏరియాస్లోకి వచ్చి వాళ్ళ పరిస్థితులు చూసి వాళ్ళ బాగోగులు చూసినటువంటి దాఖలాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఏ కాలనీకి కానీ పో, మరి అన్ని కాలనీల్లో కూడా మనం డెవలప్ చేసాం తప్ప వాళ్ళు డెవలప్ చేసిన సంగతి ఎక్కడా లేదు. ఓన్లీ రోడ్డు మీద రోడ్డు వేసి డబ్బులు కాంట్రాక్టుల దగ్గర పర్సంటేజ్ తీసుకొని చేశారు తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది వాళ్ళు ఊరికే మేము అది చేసాం హైప్ చేసుకోవడం, పొద్దుగూకుల మీడియాను పెట్టుకొని హైప్ చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 4,000 కోట్లతోటి ఈ నియోజకవర్గంలో డెవలప్ చేశామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ కూడా మొన్న ఇళ్ల పట్టాలు కూడా చాలా మందికి ఇచ్చాం. ఇంకా లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోమని చెప్పాం. వాళ్ళు కూడా సెకండ్ లిస్ట్లో ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీరెవ్వరు కూడా గుడిసెలు అనేది ఉండకూడదు, పక్కా ఇల్లు కట్టించేయాలనేది నా తపన. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలనేది కూడా నా కోరిక. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ అందరూ తెలుసు మీకు పథకాలు వస్తున్నాయలేమ్మా. మీకు పెన్షన్ తలుపు తట్టి పొద్దునే ఇస్తున్నారు. వాలంటీర్ వచ్చి పొద్దునే తలుపు తట్టిస్తున్నారు. మీకు ఏ పథకాలైనా మీ అకౌంట్కే పథకాలు మీ అకౌంట్కే జమ చేస్తూ ఉన్నారు. అమ్మ ఒడి కానీ ఇవన్నీ కూడా మీ అకౌంట్లోనే పడుతున్నాయి. గతంలో ఒక పథకం కావాలన్నా, పెన్షన్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ తెలుగుదేశం కమిటీలో జన్మభూమి కమిటీ అని ఉండేది. దాన్ని వాళ్ళ దగ్గర సంతకం కావాలా, ఆ సంతకానికి డబ్బులు కావాలా, వాళ్ళకి ఇవ్వాలా. ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా నేరుగా మీ అకౌంట్లోనే మరి ఏ పథకం కానీ డ్వాక్రా గ్రూప్ రుణాలు కానీ ఇవన్నీ కానీ మీ పథకం మీ అకౌంట్లో పడుతున్నాయి. అలాగే పెన్షన్లు కూడా నేరుగా పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి. గతంలో పెద్దవాళ్ళు వయసు ఉన్న వాళ్ళు పోయి అక్కడికి పడిగా పొద్దున్న సాయంత్రం దాకా ఉండి పెన్షన్లు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే మనం అందరం కూడా బాగుంటామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గర రండి. మా తలుపులు ఎప్పుడు తెలిసే ఉంటాయి. ఎప్పుడు కూడా మేము సాయం చేసేదానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా.
5 సార్లు గెలిపించారు. చివరిసారిగా పోటీ చేస్తున్నా. మీ అందరి దయతోటి గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటా అని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటూ అందరు సంతోషంగా ఉన్నారా లేదా? మంచి ఆఫీసులో పనులు మొదలు పెట్టి ఎమ్మెల్యే పూజ చేస్తారు. 40 లక్షలు ఇచ్చాము దీనికి. 40 లక్షలతో కమ్యూనిటీ కార్డు పూజ చేస్తాం. మీ కార్పొరేటర్ వెంబడి పడింది. కమ్యూనిటీ హాల్ కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి. కాబట్టి అమ్మా మట్టిలో కాదు, బిల్డింగ్ కట్టుకొని చేసుకుందాం. ఖచ్చితంగా చెప్తున్నాను. బిల్డింగ్ పూర్తయిన తర్వాత మొదటి పెళ్లి నేనే చేపిస్తా. అందరికి భోజనం చేపిస్తా. సరేనా? మరి ఆ అదృష్టవంతులు ఎవరు మొదటి పెళ్లి చేసుకున్నారు? అందరికి కూడా వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టి పెళ్లి చేపిద్దాం. ఓకేనా? మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ చిరకాల వాంఛ ఎప్పటి నుంచో ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలని మీరందరూ ఎప్పుడు వచ్చినా కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు. 1991 నుంచి ఇక్కడ పట్టాలు పుట్టించుకోవటం కానీ, రోడ్లు వేయటం కానీ, పైప్ లైన్ తీసుకురావటం కానీ, ఏ కార్యక్రమం చేసినా కూడా దాంట్లో మన ప్రియతమ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి హస్తం ఉంది. దాంట్లో 25,000 పట్టాలు పంపిణీ కార్యక్రమంలో బిజీగా ఉండి ఒక పండగ వాతావరణంలో ఆ కార్యక్రమం భగవంతుడి దయ వల్ల 99% పూర్తయిపోయింది. మీ అందరికి కూడా పట్టాలు వచ్చే ఉంటాయి. చాలామందికి వచ్చే ఉన్నాయి. మన వార్డులో దాదాపు 694 పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది అందరికీ కూడా దేవుడి దయ వల్ల. ఇప్పుడు మనం రాబోయే ఎలక్షన్స్లో 2024 ఇంకా 40 రోజుల్లో ఎలక్షన్ జరుగుతాయి. మీరందరూ కూడా ఈ చేసిన పనులన్నీ గుర్తుపెట్టుకొని మనసులో మీ కులదైవమైనటువంటి నాంచారమ్మని ప్రార్థిస్తూ అందరూ కూడా మీరు ఎవరిని పూజిస్తే వాళ్ళు అందరూ కూడా భగవంతుడి సాక్షిగా, దేవుడి సాక్షిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అండగా ఉండాలి రాబోయే ఎలక్షన్స్లో అని చెప్పి కోరుకుంటూ, ఈ గట్ట మీద మా తాతగారు చనిపోయారు, మా నాన్నగారు పోయారు. అది 3వ తరం వస్తుంది. నీళ్లు, రోడ్డు మరీ ఎంత కిష్టం పడుతున్నారయ్యా. అది ఒక్కడ కానీ చేసామంటే తిరుగులేని సింహం ఎవరంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పి ప్రకాశం జిల్లాలో బ్రహ్మాండంగా పేరు పొందుతామయ్యా అని చెప్పేసి అడగడం జరిగింది. ఆనాడు అడిగినప్పుడు దాన్ని ఇమ్మడి తీర్మానంలో పెట్టించి, కౌన్సిలింగ్లో పెట్టించి 55 లక్షల రూపాయలు ఈ రోడ్డు, డ్రైనేజీ, పైప్ లైన్ వేయించిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డిగా దక్కింది. ఈ ఏరియాలో కూడా నేను సమానంగా చెబుతూ ఉన్నాను. ఈ రోజు అయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారంటే మేము కానీ, కట్ట మీద ఉండే కుర్రోళ్ళు కానీ, కమిటీ వాళ్ళు కానీ ప్యానంతో సమానంగానే ఉంటాం. ఈ పని చేసింది ఎవరు? ఈ పని కర్తెవరు అన్న పేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వాళ్ళ నాన్నగారి పేరు కూడా గొప్పగా నేను చెప్పుకుంటానని చెప్పి వాసన్న మాకు అన్ని విధాలు అన్నీ కూడా మాకు ఏర్పరిచారు. కమిటీ హాల్ కట్టించని చెప్పి మాకు ఆ రోజు చెప్పారు. వెంకట్రావు కూడా నాకు ఆ మాట చెప్పాడు. కాబట్టి పాపం అంటే అది దురదృష్టకరం. ఈరోజు వెంకట్రావు లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది నాకు కూడా. కాబట్టి మీరు కోరుకున్న విధంగా ఈరోజు మన వాసన్న మీ కోరిక నెరవేరుస్తూ 40 లక్షల రూపాయలుతో కౌన్సిల్లో దాన్ని తీర్మానించి ఈరోజు కమిటీ హాల్ కట్టడానికి ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టినందుకు అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరందరూ కూడా రేపు 24వ రేపు రాబోయే ఎలక్షన్స్లో మన డివిజన్ తరఫున, ఈ సమైక్యత తరఫున అత్యధిక మెజార్టీతో మన వాసనను గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తాము ఖర్చు చేయబోయే ఎన్నికల ఖర్చు, విధి విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 6, 7, 8 ఓటర్ల క్లెయిమ్ ఫారాలను సంబంధించి సుమారు 4,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని,
వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో తొలగింపులు సాధ్యపడవని, కేవలం చేర్పులకు మాత్రమే అవకాశం ఉంటుందని, ఆలోగా ఎలాంటి తొలగింపులు ఏమైనా ఉంటే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్లియర్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై నామినేషన్ పత్రాలు సమర్పించడంపై అవగాహన కలిగించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డిఆర్ఓ శ్రీలత, క్రాంతికుమార్, రాజశేఖర్, స్వరూప్, రసూల్ బాషా, రఘు, సుదర్శన్, ఆర్ఎండి ఎస్ఈ దేవదానం, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. సర్టెన్ డూస్ అండ్ డోంట్స్ ఫర్ పొలిటికల్ పార్టీస్ ఉంటుంది. సో ఆ ఐటమ్స్ ఫస్ట్ మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చిన తర్వాత అగైన్ ఈ క్యాండిడేట్స్ నోటిఫై అయిన తర్వాత కూడా ఫస్ట్ విల్ హ్యావ్ వన్ మోర్ మీటింగ్. సో అప్పుడు ఇంకా కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఇట్ మే బి కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అవర్స్, ఒక 1 hour ట్రైనింగ్ ఆఫ్ ఎట్లా నామినేషన్స్ గురించి అందరికీ ఐడియా ఉంటుంది, బట్ ఒకసారి బ్రషప్ చేయడానికి కోసం. సో ఈ నామినేషన్స్ పేపర్స్ ఎట్లాంటి విషయం ఉన్నాయి అండ్ దాంట్లో ఏమేమి కాలమ్స్ ఎట్లా ఫిల్అప్ చేయాలి, అండ్ అఫిడవిట్స్ అండ్ ఓత్ ఆన్ అఫర్మేషన్స్ ఇదన్నీ కూడా ఎట్లా చేయాలి, దీంట్లో ఏది సబ్స్టాన్షియల్గా చేయాల్సింది ఏముంటుంది, మన చిన్న చిన్న తప్పులు ఏం మిస్టేక్స్ క్యాన్ బి యాక్సెప్టెడ్ డ్యూరింగ్ నామినేషన్ అండ్ విచ్ క్యాన్ బి కరెక్టెడ్ డ్యూరింగ్ స్క్రూటినీ. అండ్ ఏది నాన్ నెగోషియబుల్స్ డాక్యుమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ పార్టీస్ పుట్టింగ్ అప్ క్యాండిడేట్ అంటే దాన్ని ఈ ఫామ్ ఏ అండ్ బి ఏ ఫార్మెట్లో రావాలి, ఇంకా దాంట్లో ఖచ్చితంగా ఇంక్ సైన్ ఒరిజినల్ కాపీస్తో తీసుకురావాల్సినది. సో డిఫరెంట్ ప్రజాప్రతినిధుల్లో విఐపీ యాక్టర్ కింద వస్తారు. సో వాళ్ళు కూడా ఓట్స్లో ఏదైనా చేంజెస్, కరెక్షన్స్, పేరు, ఫోటో, అడ్రస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది ఇమీడియట్గా మీరు కూడా అది దృష్టికి తీసుకొస్తే అది కరెక్షన్స్ అది చేయాలంటే చేసేస్తాం. ఈ రోజు వరకు చేసి ఉంటాము, బట్ ఏదైనా విడిపోయి ఉంటే అది ఇప్పుడు చేయడానికి ఫైనల్ ఆపర్చునిటీ ఉంది. సో వీ కెనాట్ డూ ఎనీ డెలిషన్స్, బట్ కరెక్షన్స్ మీరు ఈ నోటిఫికేషన్స్ ముందున్న రోజు ఒకరికి చేస్తే నెక్స్ట్ ఒక 1 week టైం ఉంటుంది. ఆ లోపల ఈ కరెక్షన్స్ మనం చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత అంటే ఎలక్షన్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత డెలిషన్స్ కానీ కరెక్షన్స్ కానీ చేయడానికి ఓన్లీ అడిషన్స్ వరకు చేయడానికి. సో మీరు క్యాండిడేట్స్ ఎవరెవరు మీరు అనుకుంటున్నారో ఆర్ వాళ్ళు కూడా సబ్స్టిట్యూట్ క్యాండిడేట్స్ ఎవరెవరు అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ప్రాపర్ ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి కంటెస్ట్ చేయడానికి వాళ్ళు ఉద్దేశించున్నారు అక్కడ వాళ్ళకి వాళ్ళ ఎలక్టర్గా ఒంగోలు రామ్నగర్ 9వ లైన్లో నూతనంగా నిర్మించబోవు పార్కు అభివృద్ధి పనులకు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పార్కులో ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఓడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, స్థానిక కార్పొరేటర్ చింతపల్లి గోపి, డివిజన్ అధ్యక్షులు ఆనం శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కాంట్రాక్టర్ అడపాల రాము పాల్గొన్నారు. పద్దెనిమిదవ డివిజన్ వెంగమక్కలపాలెంలో ఓడా నిధులతో చెరువు వద్ద ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్, గ్రీనరీ డెవలప్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేశారు. మేయర్ గంగారు సుజాత, ఓడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి కాంట్రాక్టర్కు తగిన సూచనలు చేశారు. త్వరలో పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు తప్పక పాటించాలన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంజిరెడ్డి, ఉదయ్ పాల్గొన్నారు. నేను అడ్డం తిరిగి ఇక్కడ కాదు ఆడ పోదా రండి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేను చేసుకెళ్తే బాధ్యత చేసుకెళ్తున్నారు. ఏదైనా కార్యక్రమం జరిగిన రోజు నేను ఉంటాను, మీ ముందు ఆడ బాధ రండి, ఇక్కడ వద్దు అని నేను చెప్తాను. అది కాలం అయిపోద్ది, పెట్టున్నారు. సరే మంగళూరు ఈసారి నువ్వు చెప్పిన అక్కడ రావాలి. మా పరిలో అయితే మీరు తెలియజేసుకోవాలంటే అక్కడ అక్కడ దిగుతారు. వీళ్ళు టర్మల్ కానీ
తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసి సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాల పట్ల ఆకర్షితులై నగరంలోని 3వ డివిజన్కు చెందిన టీడీపీ బూత్ కమిటీ అధ్యక్షులు వియ్యాల దుర్గాప్రసాద్, వియ్యాల నాని ఆధ్వర్యంలో 25 మంది టీడీపీకి రాజీనామా చేసి యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వారిని బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. అలాగే 21వ డివిజన్కి చెందిన కొడవటి ప్రవీణ్ టీడీపీలో చేరగా వెంటనే వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందడంతో వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరుకలు జరుగుతున్నాయని ప్రణీత్ రెడ్డి అన్నారు. 2019 కంటే 2024లో ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని అన్నారు. టీడీపీ వారు కావాలని బలవంతం పెట్టి పార్టీలలో చేర్చుకోవాలని చూస్తున్నారని, కానీ చేరిన వారు వెంటనే మళ్లీ వైసీపీలో చేరుతున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారికి ఎప్పుడూ అండగా ఉంటానని చేరిన వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ గుండు ధనలక్ష్మి, మధు, శ్రీకాంత్ రెడ్డి, నాయక్, మాజీ కౌన్సిలర్ పసుపురెడ్డి శ్రీనివాసరావు, దోలపూడి ప్రసాద్, నితిన్, పసుమర్తి గోపి, మధుబాబు, పురిని శ్రీకాంత్, హేమంత్, శైలజ, శ్రీను, రవి, శ్యామ్, సుధీర్, మణి, వెంకటరామయ్య, పిచ్చమ్మ, వియ్యాల పిచ్చమ్మ, డివిజన్ కార్పొరేటర్ మధు నాయక్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక 5-6 ఫ్యామిలీస్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఎక్కువగా లేడీస్ ఇందాక వాళ్ళతో మాట్లాడుతుంటే ఏమంటున్నారంటే, మేము ఎట్లనే జాయిన్ చేస్తామండి, వాళ్ళగా వీళ్ళు ఫ్యామిలీస్ ముందు నుంచి టీడీపీ అయినా లేడీస్ ఈ స్కీమ్స్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఎప్పుడో బయటపడలేదు, కానీ వాళ్ళ మనసులో వైసీపీకి వేయాలనే ఆలోచనతో వాళ్ళు వచ్చారు. కుర్రోళ్ళు రావటం చాలా మంచిదైంది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు మేము టీడీపీ పార్టీకి పనిచేసినా మమ్మల్ని గుర్తించట్లేదు ఎవరని అనే ఫీలింగ్తో బయటికి వచ్చారు. ఈ దుర్గాను, నాని, గెట్టోళ్ళు చాలా హ్యాపీగా ఉంది. రవి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వీళ్ళు బాగా పనిచేస్తారు, తెలుగుదేశం పార్టీలో బాగా పనిచేశారు వాళ్ళు. సో అదే స్ఫూర్తితో మా పార్టీకి పనిచేస్తారని, ఇంకా ఆల్మోస్ట్ ఆ డివిజన్ మొత్తం స్వీప్ చేస్తారు, క్లీన్ అయిపోద్దని నాకు ఐడియా ఉంది. ఆ డివిజన్ మొత్తం సో ఆల్మోస్ట్ వీళ్ళే లీడ్ చేస్తారు ఆ డివిజన్లో. సో వీళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంకొకటే మాట చెప్తున్నాను, ఈ సందర్భంగా వాళ్ళకి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను డైరెక్ట్గా నేనే చూసుకుంటానని మాట ఇచ్చాను వాళ్ళకి. అట్లాగే జగనన్న స్కీమ్స్కు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఎక్కువగా మాస్లో తెలియకుండా వేవ్ లాగా వచ్చేస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో గాలి ఉందని చెప్పుకోవటమే కానీ అక్కడ ఏం లేదు గ్రౌండ్లో. ఎందుకంటే తిరుగుతున్నాం కదా మేము, చాలా క్లియర్గా ఉంది. పోయినసారి ఎలక్షన్ కంటే ఎక్కువ మెజార్టీ వస్తాను కోరుకుంటున్నాను. నేను వస్తాను, నా కాన్ఫిడెన్స్ నాది. సో అందుకు సెలవు తీసుకున్నాను. నా పేరు దుర్గాప్రసాద్, 3వ డివిజను వార్డు మెంబర్ని. ఇదివరకు టీడీపీలో పనిచేశా, బాగా ఇదిగా వర్క్ చేశాను టీడీపీ తరఫున. నాకు ఏ సమస్య వచ్చినా కూడా అన్నతో పాటు తిరిగా టీడీపీలో. కాకపోతే ఏంటంటే నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు అందుబాటులో ఉండట్లేదు వాళ్ళు. అందుకని చెప్పి నేను నా సమస్యలు తెలియజేసుకోవడానికి మాకు ఉన్న కార్పొరేటరు మదన్న కానీ ఎవరైనా అందుబాటులో ఉన్నారు కాబట్టి అన్నను కలుద్దామని చెప్పి ప్రణీత్ అన్న ఈ పార్టీలో చేరి ప్రణీత్ అన్న మదన్న సమక్షంలో ప్రణీత్ అన్న దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. ఇంకా నేను మా యొక్క జగనన్న స్కీములు అన్నీ నచ్చి మా వార్డు నుంచి అందరూ చేరటం జరుగుతుంది. నేను కూడా అదే స్ఫూర్తితో వైసీపీ తరపున చేరదామని, ఇంకా ఏ సమస్య వచ్చినా అన్నతోనే ఉండిపోదామని చేరాను. పీఎం సూర్యాఘర్ మిత్తి బిజ్లీ యోజన పథకం కింద దేశంలోని 1 కోటి ఇళ్లకు ప్రతి నెల 300 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యనారాయణ వెల్లడించారు. ఒంగోలులోని విద్యుత్ భవనంలో తన ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు.
సౌర విద్యుత్ పథకంలో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు. దిగువ మధ్యతరగతి వినియోగదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో 8 లక్షల గృహ విద్యుత్ వినియోగదారులు ఉన్నారని, వీరంతా ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు వీలుగా కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన గృహ విద్యుత్ వినియోగదారులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సత్యనారాయణ తెలిపారు. అందరికీ నమస్కారం. పిఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వము ప్రజల శ్రేయస్సు మరియు అభివృద్ధి కోసం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పేరే ఈ పథకం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 కోటి ఇండ్లకి, దేశం మొత్తం మీద 1 కోటి ఇండ్లకి 75,000 కోట్ల పెట్టుబడితో ప్రతి ఇంటికి కూడా 300 యూనిట్స్ ప్రతి నెల ఉచితంగా అందజేయాలనే ఉద్దేశంతో పెట్టిన పథకం ఇది. దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ఎవరెవరు ఈ పథకం కింద అర్హులు అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అతను. తర్వాత అట్లాగే హౌస్ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఓనర్ ఉండాలి. సఫిషియెంట్ రూఫ్ టాప్ సోలార్ ఏరియా పైన ఉండాలి. అట్లాగే ఈ ప్యానల్స్ ఏమైనా బిగించుకుంటే అంతకుముందు సబ్సిడీలు వాటిలో ఏమైనా పొంది ఉండకూడదు. అంటే వ్యాలిడ్ ఎలక్ట్రికల్ కనెక్షన్ అనేది ఒకటి ఉండాలి. ఇవి మెయిన్. వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ కింద వస్తారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రతి కన్జ్యూమర్కే వాళ్ళకే ఈ సూర్యఘర్ పిఎం సూర్యఘర్.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ లాగిన్ రిజిస్టర్ కావాల్సిన అవసరం ఉంటుంది. రిజిస్టర్ అయినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ ఆధార్ కార్డు, ఎలక్ట్రిసిటీ కనెక్షను ఇవన్నీ కూడా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళ బిల్ కాపీ కూడా దాన్ని అప్లోడ్ చేయాలి. బిల్ కాపీ అప్లోడ్ చేసిన తర్వాత కన్సర్న్ డిస్కమ్ యొక్క ఏఈ లాగిన్కి అది వస్తుంది. ఏఈ లాగిన్లో అతను వెరిఫై చేసుకొని అతను అప్లై చేసిన సోలార్ ప్యానెల్ కెపాసిటీ ఎంత, అతనికి ఉన్న సర్వీస్ కనెక్షన్ యొక్క లోడ్, కాంట్రాక్టెడ్ లోడ్ ఎంత చూసుకొని ఫీజిబిలిటీ అనేది అతని ఆన్లైన్లోనే ఏఈ గారు ఆన్లైన్లో ఫీజిబిలిటీ రిపోర్టు ఇచ్చేస్తాడు. ఫీజిబిలిటీ అప్రూవ్ చేస్తాడు. ఈ పథకంలో ఏంటంటే నార్మల్గా బయట 50,000 కిలోవాట్కి సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ అమర్చే విధానం ఉంటే దాంట్లో కిలోవాట్కి 30,000 రూపాయలు సబ్సిడీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అదే 2 కిలోవాట్లకైతే 60,000, 3 కిలోవాట్లకైతే 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. 3 కిలోవాట్లకు ఆ పైన కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎన్ని కిలోవాట్స్ పెట్టుకున్నా 3 కిలోవాట్ల తర్వాత 78,000 రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఇట్లా ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అతను కన్జ్యూమరు అతనికి ఇష్టం వచ్చిన ఆ వెండర్ లిస్ట్లో, అప్రూవ్డ్ వెండర్ లిస్ట్లో ఉన్న వాళ్ళల్లో ఒకరితోటి అగ్రిమెంట్ మళ్ళీ బెస్ట్ రేట్కి బార్గెయిన్ చేసుకొని బెస్ట్ రేట్కి వాళ్ళ నలుగురిలో ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళతోటి అగ్రిమెంటు కంక్లూడ్ కావచ్చు. కాబట్టి దీంట్లో ఏంటంటే ప్రతి వినియోగదారుడు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళకి బిల్ కాపీ ఉండాలి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అంతకుముందు సబ్సిడీ రూపంలో ప్యానల్స్ ఏమి బిగించుకొని ఉండకూడదు. ఏ స్కీమ్ కింద కూడా ఈ విధంగా మనకు జిల్లాలో చూస్తే 8 లక్షల మంది కన్జ్యూమర్స్ 2 కిలోవాట్ లోపల ఉపయోగించుకునే డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఉన్నారు. ఇది ప్యూర్లీ ఓన్లీ డొమెస్టిక్ వాళ్ళకే, అంటే ఇళ్ళకి సంబంధించిన వరకే 8 లక్షల మంది ఉన్నారు. కాబట్టి 8 లక్షల మంది కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద ఇస్తారు. కాబట్టి జిల్లాలో ఉండే గృహ వినియోగదారులందరికీ కూడా నా ముఖ్యమైన విన్నపం ఏంటంటే కంపల్సరీగా ఈ పాంప్లెట్స్ అన్నీ కూడా మేము సుమారుగా ప్రతి ఇంటికి ఒక 5 లక్షల పాంప్లెట్స్ కొట్టించి ప్రతి ఇంటికి సప్లై పబ్లిసిటీ రూపేణ ఇస్తున్నాము. ప్రతి కన్జ్యూమర్ కూడా ఇంతకుముందు ఎవరికైతే వాళ్ళకి లేవో వాళ్ళందరూ కూడా ఈ పథకంలో చేరి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పథకానికి అందరూ లబ్ధిదారులు అయ్యి అట్లాగే 1 కోటి ఇండ్లల్లో విద్యుత్ వెలుగులు 300 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చే ఈ పథకంలో భాగస్వాములు కావాలి. జిల్లాలో ఉండే విద్యుత్ గృహ వినియోగదారులు దీన్ని కంపల్సరీగా వినియోగించుకోవాలని విద్యుత్ సంస్థ తరఫున విద్యుత్ శాఖ జిల్లా గృహ వినియోగదారులందరూ కూడా. నాణ్యమైన సేవలు వినియోగదారుల హక్కు అని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం కలెక్టర్ కార్యాలయంలో స్పందన హాల్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి అడప ఉదయభాస్కర్ అధ్యక్షతన జరిగిన వినియోగదారుల దినోత్సవం
జరిగింది. కేవలం వివిధ మాధ్యమాలలో వచ్చే వాణిజ్య ప్రకటనల ఆధారంగా వస్తువులను కొనుగోలు చేయకూడదని జేసీ అన్నారు. విలువైన వస్తువులు కొనేటప్పుడు నలుగురిని సంప్రదిస్తే మంచిది అని తెలుసుకుంటారని చెప్పారు. కరోనా తర్వాత ఆన్లైన్ ద్వారా చేసే వ్యాపార లావాదేవీలు పెరిగాయని తెలిపారు. ఫలితంగా కొత్త రకం మోసాలకు సైబర్ నేరగాళ్లు తెరతీస్తున్నారన్నారు. దీనివల్ల సాంకేతిక పరిజ్ఞానంపై అంతగా అవగాహన లేని వినియోగదారులు ఎక్కువగా నష్టపోతున్నారని, నాణ్యమైన సేవలు పొందే హక్కు వినియోగదారులకు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డిఎస్ఓ ఉదయ భాస్కర్, వినియోగదారుల కమిషన్ సభ్యురాలు సమీరా, మెప్మా పీడీ తేళ్ల రవికుమార్, జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు ఉడత రవికుమార్, కార్యదర్శి ఏనుగుల సురేష్ పాల్గొన్నారు. లేకపోతే తప్పగా ఉంటుంది, అందుకే తప్పట్లో ఉన్నారు. చాలా సందర్భాల్లో మనము పెద్దగా దీన్ని పట్టించుకోం. ఏదో ఒక షాప్కి వెళ్ళాము, ఏదో ఆయన ఏదో వస్తువు మనం కొన్నాము, మన దగ్గర ఏదో ఆయన ఇది చేశారు, మనకి ఆయన కొంత రాంగ్ ట్రాక్లో పట్టించి మనకి ఇది చేశారు అనే మాట మనకి వచ్చినా సరే పెద్దగా స్పందించాము. ఎందుకు ఈ పోరాటం మళ్ళీ అది చేస్తాం ఉంటుంది. కానీ అది జాగృతతో మనము ఇది చేస్తూ అందరికీ నాలెడ్జ్ షేర్ చేసి సమాజాన్ని ఈ వినియోగదారుల దీని పరంగా అందరికీ మనం అవగాహన కల్పించే బాధ్యత మరి మన ఈ సివిల్ సప్లై పౌర సరఫరాల శాఖ మీద ప్రధానంగా ఉంది. దీనికి సంబంధించి వారోత్సవాలు అనేవి మనము ఈ డిసెంబర్లో మనము జరుపుకుంటాం. మనకి రేషన్ బియ్యం మీరు పనికిమాలిన బియ్యం అనుకుంటున్నారు, అవి అన్నిటికన్నా దేశంలో ఉత్తమమైన బియ్యం రేషన్ బియ్యం. ఎందువల్ల అంటే అందులో కొన్ని ఆర్టిఫిషియల్ గింజలు మేము కలుపుతున్నాం. మీరు అవి కడిగినప్పుడు తేలిపోతే ప్లాస్టిక్ బియ్యం, రబ్బర్ బియ్యం అనుకుంటున్నారు. అది అస్సలు అనుకోవద్దు. ఇది ముఖ్యంగా చెప్పడానికే నేను ఈ విషయం తీసుకున్నా. ఆ గింజలు ఏవైతే ఉన్నాయో తిరిగి అన్నంలో వేసేయండి. ఆ గింజల్లో ఫాలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఉంటాయి. ఇటువంటి బియ్యాన్ని బాగా వాడుకోండి, అమ్ముకోవద్దు, బ్లాక్ మార్కెట్ చేయొద్దు. ప్రభుత్వం 40 రూపాయలు కొంటుంది, ఫ్రీగా ఇస్తుంది. మీరు మహిళలు కాబట్టి చెప్తున్నా, 10 మందికి ఈ విషయం చెప్పండి. బియ్యంని నమ్ముకోండి కానీ బియ్యాన్ని అమ్ముకోవద్దు, గింజల్ని పాడేయవద్దు. అసలు రేషన్ బియ్యంతో కొంచెం తేడాగా ఎసరు పెడితే మెత్తగా అయిపోతుంది, మీ అందరికీ తెలుసు. అటువంటి బియ్యంతో బెస్ట్ క్వాలిటీ బిర్యానీ, పులిహార, పరమాన్నం, చక్కెర పొంగల్, ఇంకా కొత్త రైసులు విన్నవి కూడా, పులావు, కోడి పులావ్, ఇలా రకరకాల రైసులు రుచికరమైనవి తయారు చేస్తే మన కలెక్టర్ గారు కూడా ప్రతిదీ మొత్తం ప్రతి స్టాల్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి ప్రతి ఐటెంను కలెక్టర్ గారు చూశారు. కొనుగోలుదారులందరికీ కూడా నాలెడ్జ్ అనేటువంటిది అవసరం. మార్కెట్ మీద క్వాంటిటీ, క్వాలిటీ అండ్ ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్, ప్రాక్టీసెస్ అన్నిటిపైన కూడా నాలెడ్జ్ వస్తుంది. దీన్ని నేషనల్ లెవెల్లో కూడా కన్జ్యూమర్స్ డేగా డిసెంబర్ 24th జరుపుకుంటూ ఉంటే, మరి వరల్డ్ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మార్చి 15వ తారీఖున వరల్డ్ కన్జ్యూమర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ మనం చాలా టేకిడీగా తీసుకుంటాం. అలాంటి ఈ పరిస్థితుల్లో మనం ఎవరో ఏదో ఈ మీటింగ్ పెట్టి కొంచెం చెప్పారనేది కాదు, కానీ మనం ప్రతి ఒక్కరం కూడా ఏది కొనుగోలు చేయడానికి వెళ్ళినా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలతోటి మరి ఆన్లైన్ మార్కెటింగ్కి మనం వెళ్ళినప్పుడు అక్కడ జరిగే నష్టాలు ఏంటి, ఒకవేళ ఏదైనా జరిగితే దానికి ప్రొటెక్టివ్ ఉన్న మెజర్స్ ఏంటి, హక్కులు ఏంటి, చట్టాలు ఏంటి, మార్గాలు ఎన్నింటి మీద కూడా అవగాహన. జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. ఈ నెల 1వ తేదీ ప్రారంభమైన పరీక్షలు 15వ తేదీతో ముగిశాయి.
ఇంటర్ మొదటి సంవత్సరం 19,222 మంది, రెండవ సంవత్సరం 19,973 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. 69 పరీక్షా కేంద్రాలలో ఇంటర్ పరీక్షలకు పగడ్బందీగా నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంగోలులోని ఆర్ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాలన్నింటినీ సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించారు. ఆర్ఐఓ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఇంటర్ బోర్డు అధికారులు సీసీ కెమెరాల ద్వారా పరీక్షలను పర్యవేక్షించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో బోర్డు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు కేరింతలు కొట్టారు. ముఖ్యంగా కుర్రకారు అయితే తమ మోటార్ బైకులపై ముగ్గురు కూర్చొని వేగంగా వాటిని నడుపుతూ హల్చల్ చేశారు. కొంతమంది విద్యార్థినులు తమ స్నేహితులతో సెల్ఫీలు దిగి ఆ మధుర క్షణాలను సెల్ ఫోన్లో బంధించుకున్నారు. హాస్టల్లో ఉండి ఇంటర్ చదువుతున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులు, బంధువులు వచ్చి తమ ఊళ్లకు తీసుకువెళ్లారు. హాస్టల్లో ఉన్న విద్యార్థుల పెట్టె, బ్యాగులు సర్దుకొని కొంతమంది ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. మరికొంతమంది ఆర్టీసీ బస్సుల్లో తమ ఊరికి వెళ్లారు. కార్పొరేషన్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నగరంలో పారిశుద్ధ్యంపై కొన్ని ఫిర్యాదులు అందుతున్నాయని, వారందరినీ ప్రత్యేకంగా పిలిచి మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని బాలినేని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఎంహెచ్ఓ మనోహర్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్, సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు పాల్గొన్నారు. శానిటేషన్ మీద ఒంగోలు పట్టణంలో ప్రాబ్లం కింద రివ్యూ చేయడం జరిగింది. మరి శానిటేషన్ కొంచెం ప్రాబ్లం ఉంది అని పబ్లిక్ కూడా నుంచి వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్కి రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో అందరిని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇంకా శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాకూడదు, ఏదైనా కూడా వర్క్ చేయాలని చెప్పి అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అందరూ కూడా గట్టిగా పనిచేస్తామని చెప్పి ఒప్పుకున్నారు. ఖచ్చితంగా దానికి శానిటేషన్ మీద పూర్తిగా వర్కౌట్ చేయడం జరుగుతుంది. వాటర్ సమస్య లేకుండా వాటర్కి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఈ సమ్మర్లో ప్రాబ్లం లేకుండా చేస్తాం. గతంలో ఎట్లా ఇస్తున్నామో అట్లనే ఈ వాటర్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా వాటర్ విషయంలో కూడా రెక్టిఫై చేసి ఏ ప్రాబ్లం లేకుండా చేస్తామని తెలియజేస్తాం. స్త్రీ శక్తితో మమేకం కార్యక్రమం గోపాలనగరంలో జరిగింది. బాలినేని శచిదేవి, కోడలు శ్రీ కావ్య గడప గడపకు తిరిగారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వస్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు పగటిపూట మంచినీరు వస్తున్నాయని ప్రజలు తెలిపారు. మీకు ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ప్రజలకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చల్లా తిరుమలరావు, డివిజన్ అధ్యక్షులు నాగబాబు, ఏఎంసీ చైర్మన్ కొఠారి రామచంద్రరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, కార్పొరేటర్ ఎన్ఏటి లక్ష్మి, పద్మావతి, రంగారావు, కృష్ణవేణి, కటారి సంజీవ్, కటారి సాయి, చింతలపూడి తిరుమలరావు, మోహనరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
అటన్నా ఇల్లు లేకపోతే వీపులు వస్తాయి. ఇట్లు మా తెలుసుగా కొంచెం జరిపి జరగనమ్మా. పిల్లలు ప్రతి సమస్యను పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని మళ్లీ గెలిపించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సత్యమణి శచీదేవి కోడలు శ్రీ కావ్య 46వ డివిజన్ లంబాడి డొంకలో స్త్రీ శక్తి మమేకం అనే కార్యక్రమం ద్వారా గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరి రాక సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డివిజన్ అధ్యక్షులు కొప్పర విజయభాస్కర్ ప్రతి ఇంటికి తీసుకువెళ్లి స్థానికులను పరిచయం చేశారు. వారిని శచీదేవి కోడలు శ్రీకావ్య ఆత్మీయంగా పలకరించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. నగర అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, మరోసారి బాలినేనిని గెలిపించి నగరాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకువెళతామని శచీదేవి స్థానికులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలతో మేము సంతోషంగా ఉన్నామని స్థానిక ప్రజలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, లీలాకుమారి, స్థానిక నాయకులు కె వెంకట్రావు, కోటిరెడ్డి, కృష్ణారెడ్డి, సోమిశెట్టి నారాయణ, జ్యోతి, విజయ, ఎల్ వర్ధన్, వేముల విజయ్ కుమార్, మహేష్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి మరోసారి తోడుగా ఉండాలని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పిలుపునిచ్చారు. 50వ డివిజన్ నెహ్రూ నగర్లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ నిర్వహించారు. ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందిస్తామని, రాని వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో మంజూరు అవుతాయని ప్రణీత్ రెడ్డి తెలిపారు. ఫ్యాన్ గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, శివారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, వాకాటి రవి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మీరే చూడాలి. సర్వమంగళ మాంగళ్యం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి
తర్వాత చేయగలము. ఇది టెండర్లో ఉంది రోడ్డు, ఆ పక్క రోడ్డు, ఆ తర్వాత ఇది కంపల్సరీ ఈ రోడ్డు. కానీ మా అమ్మకు మాత్రం న్యాయం చేయండి. ఈరోజు ఇక్కడ ఆహ్వానించినందుకు ముందుగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం టెంకాయ కొట్టడానికి నేను పిలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. చీఫ్ గెస్ట్గా పిలిపించినందుకు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఈ శంకర జాతి వాళ్ళు చాలా మందికి మొన్నటి వరకు ఆధార్ కార్డు ఉండేది కాదు. అవునా కాదు? మీ అందరికీ ఆధార్ కార్డులు ఇచ్చాం, స్కీమ్స్ పథకాలన్నీ ఇస్తున్నాం. మీ అందరికీ వాలంటీర్లు వచ్చి మీ ఇంటికి వచ్చి మరీ పని చేస్తున్నారు. ఇన్ని పనులు చేశాము, మేము పని చేశాము, అందుకని ఒకటి అడుగుతున్నాము. అది ఒక్కటి గుర్తుపెట్టుకున్నామా. మళ్ళీ మీకు జగన్ గారు గుర్తుపెట్టుకున్నామా. 24,000 మందికి ఇచ్చాము. ఓకేనా? మేము జగన్ గారి మాట మా మాట ఒకటే. అసలు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు, అందరికీ ఇల్లు ఉండాల్సిందే. ఇదే మా పార్టీ నినాదం. కంపల్సరీ వస్తుందమ్మా. మీకు మీ పక్కనే 90 రోజులు వస్తాయి. అకామిడేషన్ ఫస్ట్ స్టెప్పే. మీకు మళ్ళీ ఇంకో ల్యాండ్ కొని కొత్త వాళ్ళకి ఇస్తాం. ఓకేనా? 40,000 మందికి ఇచ్చాము, 2,000 మందికి ఇవ్వలేమా? నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. మీకు ఆధార్ కార్డు ఉండేది కాదు కదా చాలా మందికి. అందరికి ఇప్పించింది మేమే కదా. వాలంటీర్లు వచ్చి ఇప్పుడు పథకాలన్నీ మీకు ప్రతి ఇంటికి వస్తున్నాయి కదా. ప్రతి ఇంటికి వస్తున్నాయి కదమ్మా. ఒక్కటే మేము కోరుకుంటున్నాం, ఈ ఒక్కసారి మళ్ళీ గెలిపించండి. నాకు ఇదే లాస్ట్ ఆఖరిసారి అంటున్నాడు మా నాన్న. గెలిపించండి. జగన్ గారు చేశారు, మేము చేశాం కాబట్టి అడుగుతున్నాం. దమ్ముల నాయకుడు అమ్మ జగన్. నేను చేశాను, మీ ఇంట్లో లబ్ధి పొందితే నాకు ఓటు ఏంటని అడిగాడు. గెలిపించాలని కోరుకుంటూ అట్లాగే మేము ప్రామిస్ చేసినట్టు ఆ గుడికి న్యాయం చేస్తాము. ఓకేనా? ఆయన ద్వారా పట్టాలు పొందినటువంటి వాళ్ళు, ఆయన ద్వారా ఇళ్ళు శాంక్షన్ చేయించుకునే వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఒంగోలులో సుమారు మీ కుటుంబాలు 2,500 దాదాపు 2,500 కాదు 3,000 కుటుంబాల వరకు నివాసం ఉంటుంటే వీరందరికీ కూడాను మన ఆత్మీయుడు, మంచివాడు, పేదలపాటి పెన్నిది, పేదలంటే ఇష్టమైనటువంటి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మరి ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఇళ్ళు హౌసింగ్ లోన్స్ కానివ్వండి పొంది లబ్ధి పొంది స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి మన పిల్లల భవిష్యత్తుని మరి చదువు సంధ్యలతో మరి పని పాటలతో మనం ఏర్పాటు చేసుకోవటానికి సంచారం అంటే అనేక ఊళ్ళు వెళ్ళి కొంచెం ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ చేసిన కృషి ఏ యూనియన్ చేయలేదని యూనియన్ రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్ కాకుమాను నాగేశ్వరరావు అన్నారు. ఒంగోలు బస్టాండ్లోని సుధాకర్ భవనంలో ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మికులకు రావాల్సిన ఎన్కాష్మెంట్, అరియర్స్ హక్కులను ఎంప్లాయీస్ యూనియన్ ముందుండి పోరాడి సాధించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా కండక్టర్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారం కోసం కృషి చేశామని చెప్పారు. కార్మికుల సమస్యలపై మున్ముందు మరిన్ని పోరాటాలు సిద్ధం కావాలని తెలిపారు. మహిళా కండక్టర్ల చార్టుల విషయంలో వారికి సంబంధించిన అనేక సమస్యలపై రీజనల్ మేనేజర్తో ప్రత్యేకంగా మాట్లాడి ఏర్పాటు చేస్తామని చెప్పారు. నూతనంగా ఎన్నికైన అమరావతి జేఏసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీదేవి తిరుపతమ్మను సత్కరించారు. కార్యక్రమానికి డిపో చైర్మన్ నాగరాజు అధ్యక్షత వహించారు. డిపో కార్యదర్శి మాధవరావు, రీజనల్ అధ్యక్షుడు పోలయ్య, రీజనల్ కార్యదర్శి పిడుగు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. అన్నా వెనక్కండి అన్న 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 మంచిగా అయితే రాష్ట్రంలో కూడా మనం కూడా మీరు చెప్పుకుంటాడు మన నారాయణ గారు అనేక సమస్యలు ఢిల్లీలో అనంతరం అనేక సమస్యలు వచ్చినాయి. అయితే ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా చాలామంది
సోషల్ మీడియాలో లేదంటే గేట్ల దగ్గర ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ సమస్య ఈ సమస్య ఉంది, దాన్ని పరిష్కారం చేయగలిగినటువంటి వాడే మనగాడు అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. సమస్యను పరిష్కారం చేయగలగాలి. దానికి ఈరోజు ఏపీ పీటీడీ అప్లాసినట్టుగా నిరంతరం కార్మికులకు వస్తున్నటువంటి ఉద్యోగులకు వస్తున్న సమస్యలు నిరంతరం మేనేజ్మెంట్ దగ్గర, ఎండీ దగ్గర, అదేవిధంగా ప్రభుత్వం దగ్గర, సీఎంఓ కార్యాలయంలో మాట్లాడి, చీఫ్ సెక్రటరీతో మాట్లాడి దాన్ని ఏపీ అమరావతి జేఏసీ యొక్క సహకారం తీసుకొని పరిష్కారం చేస్తున్నటువంటి మొనగాడు సంఘం ఈరోజు ఏపీ పీటీడీ అప్లాసినని ఖచ్చితంగా నేను చెప్పడం చెప్పడం. ఆ కమిటీలో పనిచేస్తున్నందుకు, ఆ కమిటీలో నేను రాష్ట్ర కమిటీలో సభ్యుడైనందుకు నేను ఎంతో తెలుస్తాను. అయినా మీకు మరి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నిన్ననే ఇప్పుడే చెప్పాడు 25% 25% అని. 25% బ్యాక్గ్రౌండ్ అయింది. ఇప్పుడు ఎంపీ గారు ఇంతమంది ఉన్నప్పుడు మాట్లాడుకొని డిపోలో ఎప్పుడు మనం పిలుచుకొని మేము కార్యక్రమం చేసుకుంటాం, మీరు మాకు సహకరించండి అనే ఒక మాట మనం చెప్పుకుంటే నేను ఎట్టి పరిస్థితుల్లో టేకప్ చేస్తాం. మూడు డిపోలో ఏ ఇష్యూ ఉన్నా కూడా మీరు కానివ్వండి, మేము వస్తామనంటే టేకప్ చేయకుండా ఉండేటువంటి సమస్య లేదని చెప్పి నేను చెప్తాను. అంటే రాలేదు ముందుకు, రాని పక్షంలో మనం మహిళలు గౌరవించుకోవాలని ఉద్దేశంతో అప్పటికప్పుడు డిపో కమిటీలో మేము మాట్లాడుకొని గ్రూప్లో పెట్టాను. మహిళలకు సంబంధించిన మన మూడు డిపోలో 25 మంది మహిళలు ఫోటోలు ఇమీడియట్గా మాకు వాట్సాప్ షేర్ చేయండి, మేము ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామంటే ఒక్కరు కూడా ఫోటోలు ఇవ్వలేదు, వాట్సాప్ పెట్టాము. అయినా కూడా మేము అప్పటికప్పుడు కూర్చొని అగ్ని ప్రసాద్ నగరాలు పంపించి డిపోలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశాం మహిళా దినోత్సవానికి సంబంధించి. అంటే మేము ముందున్నాం, కానీ మీరు ఎవరు అంత చొరవ తీసుకొని ముందుకు రావట్లేదు. కాబట్టి మీరు ప్రాక్టికల్గా ముందుకు వస్తే మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మేము 3 రోజులు ఎంటబడి ఎవరు ఇవ్వకపోతే. 2వ డివిజన్లో ముక్తినూతలపాడులో భరోసా పత్రాలు అందజేసి సాంకేతిక సమస్యల వల్ల ఇంటి పట్టాలు రాని వారికి సుమారు 100 మందికి సమస్యలను పరిష్కరించి ఇళ్ల పట్టాలు మండల అధ్యక్షుడు రాయపాటి అంకయ్య చేతుల మీదుగా అందజేశారు. ముక్తినూతలపాడు సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని కష్టాలు ఎదురైనా ఇచ్చిన మాటను నెరవేర్చిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు దాసు వెంకట్రావు, సూదనగుంట రామకృష్ణ పాల్గొన్నారు. ముక్తినూతలపాడు వార్డు సచివాలయం నందు హౌస్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమము మొన్న మన ఎమ్మెల్యే గారైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా జరిగినప్పుడు కొన్ని పట్టాలు టెక్నికల్ ఇష్యూ వల్ల మిగిలిపోయి ఉన్నాయి. రిజిస్ట్రేషన్కి ఆ రోజు అందలేదు కాబట్టి ఈరోజు వాటిని పంపిణీ చేయడం జరిగింది. వాటితో పాటు గౌరవనీయులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కానుకను కూడా అందించడం జరిగింది. ఈరోజు మేము 100 పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఒంగోలు నగర కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని ముక్తినూతలపాడు గ్రామంలో స్థానిక శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దంపతులు ఇరువురి చేత ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం మా గ్రామంలో చేపట్టడం జరిగింది. ఆ రోజు కొన్ని రిజిస్ట్రేషన్లో కనిపించకపోవడం వల్ల అవి వెంటనే సిబ్బందిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆదేశించడం జరిగింది. తక్షణమే అన్నీ కూడా రిజిస్ట్రేషన్తో పాటు వారి దంపతులకు కూడా బట్టల పంపిణీ సుమారుగా 100 మందికి మన సచివాలయ కన్వీనర్లు ఇద్దరు, అడ్మిన్ గారు అందరం కలిసి ఈ యొక్క గ్రామంలో పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఇచ్చే పట్టాలు కూడా మంచి విలువైన ప్రాంతం, అది చాలా విలువైన ప్రాంతం. అగ్రహారం దగ్గర అయితే దాదాపు 5 అడుగుల మేరలో ఈ యొక్క పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఎలాంటి మేర లేకుండా తక్షణమే ఈరోజు ఇల్లు కట్టుకోవాలని కూడా ఆ లబ్ధిదారు కట్టుకునే వస్తుంది. మరి మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మీరు భావించాలా. మరి అందరూ కూడా మీరు వారి దంపతులు శశీదేవి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి సొంత ఖర్చులతో బట్టలు కూడా పంపిణీ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసే హోంగార్డులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తుంటే కొన్ని పత్రికలు తన మనోభావాలను దెబ్బతీసే విధంగా రాస్తున్నాయని హోంగార్డుల అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షులు దేవరపల్లి బాబురావు అన్నారు.
నగరంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డులకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని జీవోను జారీ చేసిందని, ఆ జీవో ఆధారంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు దరఖాస్తులు చేయించి కలెక్టర్ దగ్గర కూడా తీసుకురావడం జరిగిందని తెలిపారు. అయితే తనపై అనవసరంగా వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని, అవన్నీ అవాస్తవాలని అన్నారు. రిటైర్డ్ కాకముందు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఇళ్ల స్థలాలపై మాట్లాడడం జరిగిందన్నారు. బాలినేని కూడా హోంగార్డులకు స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా సంఘం కోసం, సంఘ సభ్యులు సమస్యల కోసం పనిచేస్తున్నామని బాబురావు తెలిపారు. సమావేశంలో హోంగార్డు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. 11వ తారీఖున ఒక పత్రికలో మరియు 14వ తారీఖున ఒక పత్రికలో హోంగార్డుల మీద, హోంగార్డుల సంఘం మాజీ అధ్యక్షుడి మీద కొన్ని ఆ 2 పత్రికల్లో నా మనసు బాధపడే విధంగాను భయంకరంగా వ్రాయడం జరిగింది. దానిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. నేను ప్రకాశం జిల్లా హోంగార్డ్స్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2019 నుంచి కూడా ఈ ఇళ్ల స్థలాల కోసం హోంగార్డ్స్ మిత్రులకు, వారి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలనే తాపత్రయంతో, అంటే మా హోంగార్డు వ్యవస్థ, మా హోంగార్డులు గౌరవ వేతనం పొందుతూ చాలా కష్టాలు పడి ఎండనక వాననక రేయనక పగలనక తక్కువ గౌరవ వేతనం పొందుతూ ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. కానీ మా సమస్యలు పరిష్కారం కాకపోగా మీడియా మిత్రులైన కొంతమంది మిత్రులు మా మీద వ్యతిరేకంగా, మాకు అన్యాయం జరిగే విధంగా, మా కుటుంబాలు నష్టపోయే విధంగా వారు తెలిసి తెలియని విధంగా వ్రాయిచు మమ్మల్ని మానసికంగా బాధ పెట్టుచు ఉన్నారు. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి జీవో 77/18 దీనిలో 6వ నంబర్ క్లాజ్ ప్రకారము హోంగార్డ్స్కి సబ్సిడీ హౌస్ సైట్స్ ప్రొవైడ్ చేయమని ఉన్నది. ఇది అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో వచ్చినది. ఆ ప్రభుత్వంలో మాకు మేలు జరగలేదు కనుక మరలా మేము ఇప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. 2019 నుంచి కూడా ఇప్పటి వరకు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కారణాలు ఏమీ లేవన్నా. అయితే ఆ విలేకరి కావాలని అతను అర్థం చేసుకోలేక మా సమస్యల్ని ఇదేందో ఎలక్షన్ స్టంట్ అనుకొని, ఒకవేళ నేను గనక పోయి వాట్సాప్ మెసేజ్ పెట్టి మా హోంగార్డులకు నేనేదో అడుగుతానని ఊహించుకునేది ముందుగానే అతను ఊహాజనితమైనటువంటి విధానంగా రాసుకున్నాడు తప్పితే నేను ఎవరిని, ఇది ఎలక్షన్ టైం అయినా నోటిఫికేషన్ నోటిఫికేషన్ రాకముందే మేము మా కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో మేము మా ప్రయత్నం మేము చేసుకుంటున్నాం. వాళ్ళు ఆ 2 పేపర్ల విలేకరులకు మేము నమస్కారం చేస్తున్నాం సార్. మీకు మీ ఉద్దేశాలు మీరు అనుకున్నట్లు మీరు ఊహాజనితమైన రాతలు రాసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టబాకండి. అది మేము వాళ్ళకి రిక్వెస్ట్ చెప్పుకుంటాం. ముక్తినూత్రపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒంగోలు మండల వైసీపీ అధ్యక్షులు రాయపాటి అంకయ్య కుమారుడు రాయపాటి వినయ్ ఆధ్వర్యంలో స్కూల్ ఉపాధ్యాయులు చేతుల మీదుగా 30 మందికి 10వ తరగతి పరీక్షల సామాగ్రి అందజేశారు. రాయపాటి కుటుంబం ఎప్పుడూ స్కూల్ విద్యార్థుల కోసం వివిధ సందర్భాలలో ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారని హెడ్ మాస్టర్ దేవసేన అన్నారు. అందులో భాగంగా 10వ తరగతి పరీక్షలకు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు పరీక్షల సామాగ్రిని అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రిని అందజేయడం జరుగుతుందని రాయపాటి వినయ్ అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని, వారి ఎదుగుదలకు ఎప్పుడూ మేము సహాయం చేస్తూనే ఉంటామని, 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన స్కూలుకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాచయ్య, రామిరెడ్డి, రమణయ్య, రేష్మ, భారతి, పద్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముక్తినూతలపాడు గ్రామంలో రకరకాల సందర్భాల్లో, అంటే జాతీయ పండుగలు అలాగే చిల్డ్రన్స్ డే సందర్భంగా రాయపాటి వినయ్ కుమార్ గారు విద్యార్థులకు బహుమతులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు కూడా 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా పరీక్షల సామాగ్రిని పంపిణీ చేసి
పాఠశాలకు ఇతోధికంగా సహాయం చేసి ఉన్నారు. అలాగే పిల్లలందరినీ కూడా చక్కగా ఆశీర్వదించి వారందరూ కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుతూ ఈ పరీక్షల సామగ్రిని పంపిణీ చేసినందుకు పాఠశాల తరఫున వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విద్యార్థులకి 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరగా వచ్చాయి. దానికి కారణం అంటే ఫైనల్ ఎగ్జామ్ అనేది రాయబోతున్నారు. దానికి నేను ఏమైతే కావాలో అవన్నీ వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను. ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేస్తూ ఉంటాను. వాళ్ళు ఎంతో మంచి మార్కులతోనూ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఓకే, విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. విద్యార్థులకి ఉపాధ్యాయులు కూడా బాగా స్టడీ బాగా చెప్తూ ఉంటారు. వీళ్ళు ప్రతి ఇయర్ మంచి పర్సంటేజ్తో వస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మంచి పర్సంటేజ్ రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ, సార్స్కి, మేడమ్స్కి, అందరికీ ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. నాకు పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేడలు తేదీ 16/3/2024 శనివారం. సహారీ ఉదయం 4:57 ఇఫ్తారీ సాయంత్రం 6:23. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. విలువలేని వారితో వాదించటం, వారి మాటలకు స్పందించటం, అనవసరంగా వారికి విలువ ఇవ్వడమే అవుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.